రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నేషనల్ పార్క్లో 2,62,00,000 రూపాయలతో సీసీ రోడ్లు అయితేమి, అక్కడ మౌలిక సదుపాయాలు అయితేమి, టాయిలెట్స్ అయితేమి, ఇవన్నీ ఈరోజు ఒక వరకు 2,62,00,000 రూపాయలు, ఇంకో వరకు 15 లక్షల రూపాయలతో అక్కడ ఈరోజు నేషనల్ పార్క్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ టౌన్లో హిందూ శ్మశాన వాటికి దాదాపు 43 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ సీసీ రోడ్లు అయితేమి, తర్వాత అక్కడ ఉండే ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలకి భూమి పూజ చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ నగర్లో మా ఎంపీ గారి ఫండ్స్ తోటి, మా ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు ఫండ్స్ తోటి 10 లక్షల రూపాయలు కమ్యూనిటీ భవన్ కోసం చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు అంబేద్కర్ నగర్ వాసులు. అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ భవన్ లేదని చెప్పేసి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే 10 లక్షల రూపాయలు మా ఎంపీ గారు ఫండ్ రిలీజ్ చేసి ఈరోజు ఇక భూమి పూజ చేయడం జరిగింది. అలాగే శ్రీకంఠం సర్కిల్లో దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే వరకు సీసీ రోడ్డు, అలాగే డ్రైన్ 20-25 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండే వరకు ఈరోజు దాదాపు 40 లక్షల రూపాయలతో అధికారిని భూమి పూజ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 20 నెలల కాలంలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 150 కోట్లకు పైగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. సీసీ రోడ్లు అయితే ఏమి, అలాగే రోడ్లు అయితే ఏమి, అలాగే స్ట్రీట్ లైట్కి సంబంధించింది ఏవైతే ఏమి, అలాగే హాస్పిటల్ అభివృద్ధి అయితేమి, ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలవ అని చెప్పేసి తెలియజేస్తాను. గత 5 ఏళ్ళలో చూశారు, అనంతపూర్లో ఎక్కడే కానీ ఒక తట్టెడు మట్టిగా ఎత్తలేదు, ఒక డ్రైన్ క్లీన్ చేయలేదు, ఒక కొత్త డ్రైన్ నిర్మించలేదు, ఎక్కడే కానీ ఒక సీసీ రోడ్డు వేయలేదు. ఏ రోడ్డు తీసుకున్నా నేను వచ్చినప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రోడ్డు తీసుకున్నా కానీ గుంతలుగా ఉండేది. ముఖ్యంగా 20-25 ఏళ్ళ నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఫస్ట్ వాటిని వర్కౌట్ చేసి, దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఫస్ట్ ఆ వర్కులు చేయడం జరుగుతుంది. దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి గారి చలవ, మా ముఖ్యమంత్రి గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోతున్నాం. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అయితేమి, అలాగే నడిముంక ప్రొడక్షన్ వాల్ అయితేమి, అలాగే ఈరోజు కొత్త ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ గారిని త్వరలో నిర్మించబోతున్నాం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో. అంటే ఇంకా చెత్త అనేది ఎక్కడికెక్కడ నిల్వ ఉండదు అన్నమాట. ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసేసి సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపించేస్తారు. ఆ ప్రాసెసింగ్ యూనిట్ కానీ శాంక్షన్ అయింది. త్వరలో కానీ 2-3 నెలల కాలంలోనే అది కానీ నిర్మించబోతున్నాం. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఏదైతే మేము చెప్తామో అది ఖచ్చితంగా చేస్తాం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి స్టేట్ని సర్వనాశనం చేసి ఎక్కడే కానీ అంటే ప్రజలను పట్టించుకుని పాపాలు పోలేదు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి